వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఈరోజు మరి ఎవరో కాదు, సామాజికవేత్త, రాజకీయవేత్త అయినటువంటి మంచి మనసున్నటువంటి మహారాణి అని చెప్పొచ్చు. వారి సేవలు అమోఘం, అద్భుతం. ఈ ఏరియా అంటే అమీర్పేట, ఈఎస్ఐ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో వారి పేరు తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. మంచి మనసున్న మనిషి. 10 మంది అని అనుకోవటం చాలా తక్కువైనటువంటి సంఖ్య. వారి జీవితంలో ఎంతోమందికి తన మన కులాలకి మతాలకి అతీతంగా ఎంతోమందికి సాయపడినటువంటి వ్యక్తి. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రంగాల వారికి కూడా వారికి నేనున్నాను అని అంటూ ఎంతోమందికి అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి. ధైర్యశాలి, డేరింగ్ అండ్ డాషింగ్, డైనమిక్. వారెవరో కాదు, శ్రీమతి ఎన్ శేషకుమారి గారు. వారితో ఇప్పుడు ఇంటర్వ్యూ. వారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. వారి యొక్క రాజకీయ అనుభవం కావచ్చు, వారి యొక్క సేవా అనుభవం కావచ్చు, ఏదైనా కానీ కూడా ఇప్పుడు వారి మాటల్లోనే ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. బాగున్నారా మేడం? బాగున్నాం అండి. ముందుగా మనీ మంథన్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇట్లా వెలుగులోకి తీసుకురావడం, నేను చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకురావడం అనేది చాలా గ్రేట్ విషయం అండి. దానికి ముందుగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏం చేసేవారు? నేను రాజకీయాల్లోకి రాకముందు నా సొంత బిజినెస్ ఉండిందండి. నాకు కంప్యూటర్ స్టేషనరీ బిజినెస్ ఉండేది. తర్వాత నా ఇంట్రెస్ట్ తోటి బ్యూటీషియన్గా నేను నేర్చుకొని ఒక 100-200 మందికి ఫ్రీగా బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తూ, అలాగే బ్యూటీ పార్లర్స్ అంటే ఒకటి కాదు, ఒక 4-5 ఉండేవి, నడిపిస్తూ ఉండేదాన్ని. అలాగే సైడ్ బై సైడ్ ప్రజాసేవ కూడా చేస్తూ ఉండేదాన్ని. అయితే ఎంతోమందికి ఇక్కడ మరి బ్యూటీషియన్ కోర్స్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కలిగించారు వారి మాటల్లోనే ఇప్పుడు మనం విన్నాము. బ్యూటీషియన్గా కూడా మరి 200 మందికి కోర్సు నేర్పించడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఎలా సాధ్యమైందండి మీకు? నేర్పించడం అంటే నాకున్న విద్య, నాకు వచ్చిన విద్య నేర్పిస్తే వాళ్ళు కూడా బయటకు పోయి వాళ్ళు కూడా ఒక పార్లర్ పెట్టుకుని సొంతంగా వాళ్ళు బతకడం నేర్చుకుంటారనే ఉద్దేశం ఉండేది నాకు. అలాగే ఈ ఒక బ్యూటీషియన్ కోర్స్ అనే కాదు, వాళ్ళకి ఏదైనా సరే ప్రజాసేవ, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అంటే కనుక నేను ప్రతి విషయంలో కూడా ముందుండేదాన్ని. అలాగే ఏ కార్యక్రమం జరిగినా సరే నా వంతు నేనేం కృషి చేయగలనో అది చేయడం నా హాబీగా పెట్టుకున్నాను. అందుకే ఫస్ట్ నుంచి కూడా నేను ప్రజలతో కలిసిమెలిసి ఉండడం అనేది నా యొక్క మెంటాలిటీకి అలా అలవాటు అయిపోయింది. కంప్యూటర్ రంగం అని మీరు చెప్తూ ఉన్నారు. మరి కంప్యూటర్ రంగంలో అంటే మీరు డీలర్షిప్ ఏమన్నా మీకు? స్టేషనరీ డీలర్షిప్ తీసుకున్నానండి. కంప్యూటర్ స్టేషనరీ, మా ఇంక్ జెట్స్ అవి ఉండేవి. అవి డీలర్షిప్ తీసుకొని వాటిని రీసేల్ చేసేవాళ్ళం. కాకపోతే అది ఎక్కువ కాలం కాదు. తర్వాత నాకు బాగా బ్యూటీషియన్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉండింది. దాంట్లో నేను రాణించడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా బ్యూటీషియన్ ప్రొఫెషన్ నుంచి బాగా రాణించడం అనేది స్టార్ట్ అయింది. అలాగే ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజాసేవ చేయడం అనేది కూడా అప్పటి నుంచి అలవాటైంది నాకు. ఒక బ్యూటీషియన్గా మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు. అది కూడా మీకోసం కాదు, మరి మీ చుట్టూ అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడా నా సాయం అవసరం అని ఇక్కడ మేము అనుకోవచ్చు అంటారా? 100% అండి. నాకు బ్యూటీషియన్గా నేను ప్రతి ఒక్కరికి సాయపడదామని కాకపోయినా ప్రజల్లో ఉండడం అనేది ఒక అవకాశం దొరికింది నాకు, ఒక దారి దొరికింది అన్నట్టు. ప్రజల్లోకి వెళ్ళడం, ఆ బ్యూటీషియన్ కోర్స్ ద్వారా ఫ్రీగా కొంతమందికి బ్యూటీషియన్ కోర్స్ నేర్పించడం, వాళ్ళని మళ్ళీ పార్లర్స్ పెట్టుకునేలాగా ప్రోత్సహించడం, వాళ్ళకి వెనకాలండి సలహాలు సంప్రదింపులు ఇస్తూ, అలాగే కాకుండా ఏదన్నా ఇప్పుడు చూడండి, అప్పుడు ఏదో ఒక స్వైన్ ఫ్లూ అలాంటివి వచ్చినప్పుడు కూడా నా వంతు నేను ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేసి మెడిసిన్స్ అందివ్వగలనో అప్పుడు బాగా చాలా గట్టిగా ప్రజాసేవ చేసాము. అలాగే కర్నూలు అటు సైడ్ కూడా వరదలు వచ్చినాయి అప్పట్లో. ఆ వరదలో కూడా మేము ఏదైతే సేవ, మా పర్సనల్గా మేము చేసే సేవ కాకుండా మేము ప్రజల నుంచి కూడా బాగా మనీ కానీ, బియ్యం కానీ, బట్టలు కానీ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి అక్కడ
అటు సైడ్ అంతా కూడా పంచడం జరిగింది. పంచి అప్పుడు కూడా మేము ప్రజాసేవలోనే చాలా ఎక్కువ కాలం గడపడం అనేది అప్పటి నుంచి నాకు అలవాటైంది. అది చూసి చంద్రబాబు నాయుడు గారు మా ప్రజాసేవలో ఉండడం బాగా ఆయనకి నచ్చి మేమైతే బాగా ప్రజల్లోకి మెల్ట్ అవ్వగలమనే ఉద్దేశంతో నాకు ఫస్ట్ పిలిచి 2009లో టికెట్ ఇవ్వడం, కార్పొరేటర్గా టికెట్ ఇవ్వడం జరిగింది.